ఛానల్ వీక్షిస్తున్న మా స్నేహితులందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. ఇక చాలా వరకు కొనుగోలుదారులు ఫ్యూచర్ సిటీ పేరు పలుకుతున్నారు. ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ స్థిరమైన పారిశ్రామిక నివాస నగరంగా ఉండడానికి ఉద్దేశించబడింది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఫ్యూచర్ సిటీ తెలంగాణ యొక్క 4వ నగరం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత జీవనం, పని, విద్య మరియు మౌలిక సదుపాయాలను ఒకే ఇంటిగ్రేటెడ్ లేఅవుట్లో మిళితం చేసే ఆధునిక స్వయం సమృద్ధి కలిగిన పట్టణ పారిశ్రామిక కేంద్రంగా ప్రణాళిక చేయబడింది. ఫ్యూచర్ సిటీ భారతదేశపు మొట్టమొదటి కాలుష్య రహిత నగరంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంటే గ్రీన్ బిల్డింగ్స్, స్థిరమైన యూటిలిటీస్, క్లీన్ ఎనర్జీ, పర్యావరణ అనుకూల రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిద్దాం. నివాసం, మండలాలు, టౌన్షిప్లు మరియు దానితో పాటు పట్టణ మౌలిక సదుపాయాలు, తద్వారా దీనివల్ల ఒక జీవన నగరం మారనుంది. అయితే ఇందులో కొంత వ్యతిరేకత, ప్రజా సంశయవాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు నిజమైన పారిశ్రామిక పట్టణ ప్రణాళిక కంటే రియల్ ఎస్టేట్ నాటకం అని వాదించే స్వరాలు లేకపోలేదు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఫ్యూచర్ సిటీ ఒక ప్రధాన వృద్ధి కారిడార్ కావచ్చు. ఉద్యోగాలు, ఆధునిక గృహాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు సెంట్రల్ హైదరాబాద్ పై ట్రాఫిక్ రద్దీ మరియు జీవన వ్యయం ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతుంది. ఇక ఇబ్రహీంపట్నం, యాచారం, మహేశ్వరం, కందుకూర్, కడతాల్, ఆమన్గల్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో, ప్రాంతాల్లో తమ భూములు అమ్మే భూస్వాముల ఆస్తులకు ధరలకు రెక్కలు రానున్నవి మరియు విశిష్టత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో కొందరు అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు సమాచారం అందుతూనే ఉంది. ధరలు పెరుగుతాయనే ధీమాతోనే కొందరు అమ్మకందారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావించవచ్చు. అయితే కొన్ని ప్రారంభ నివేదికలు సమీపంలోని ప్రభావిత గ్రామాలలో స్థానికులకు మిశ్రమ భావాలు ఉన్నాయని కూడా సూచిస్తున్నాయి. ఏది ఏమైనా అన్ని అనుకూలంగా జరిగితే స్థానిక నివాసితులకు క్షేత్రస్థాయిలో సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి. వేగవంతమైన భూమి ధరల పెరుగుదల మరియు భూమి వినియోగ మార్పులు అక్కడి భూస్వాములను అందలం ఎక్కించే ప్రక్రియగా భావించవచ్చు. జై శ్రీరామ్. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 5 ఎకరాలు. ఈ భూమి వచ్చేసి నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ఉంది. మండలం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది బ్లాక్ టాప్ రోడ్ బిట్ కాదు. బీటీ రోడ్ నుండి సుమారు 500 మీటర్లు మట్టి రోడ్డు ఉంటుంది. బీటీ రోడ్ నుండి 2వ బిట్టు, మొదటి బిట్ నుండి బాటలో కూడా భాగం రిజిస్ట్రేషన్ చేస్తారు. పూర్తిగా ఎర్రమట్టి నేల, హద్దురాళ్లతో మాత్రమే ఫిక్స్ చేసి ఉన్నవి. రైతు బిట్టు కాబట్టి కాంక్రీట్ కడిలతో ఫెన్సింగ్ వేయలేదు. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో హద్దులు మొత్తం ఫెన్సింగ్ వేసుకోవాలి. భూమి అమ్మకానికి పెట్టారు కాబట్టి ప్రస్తుతం ఇందులో ఎలాంటి పంట పండించడం లేదు. కొంత మేరకు మాత్రం పత్తి పంట వేసి ఉన్నారు. వ్యవసాయానికి మరియు తదుపరి అమ్మకాలకు కూడా ఉపయోగపడుతుంది. ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. కేవలం వ్యవసాయ నిమిత్తం మాత్రమే కాకుండా భవిష్యత్తులో చిన్న చిన్న బిట్లుగా చేసి కూడా అమ్మకాలు జరపవచ్చు. తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు మంచి ప్రశంసలు, అప్రిషియేషన్ బాగా వస్తుందని చెప్పవచ్చు. వ్యవసాయం మరియు ఇతర వాణిజ్య అవసరాలకు కూడా భూమి మంచి మనుగడలో ఉంది. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము. హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు ఖచ్చితంగా వర్తిస్తాయి. ఇక ధర విషయానికి వస్తే 1 ఎకరం 45 లక్షలు చెప్తున్నారు. పైన చెప్పిన ధర పూర్తిగా ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.